హాయ్ హలో అండి, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఇక్కడ మనము ప్రస్తుతానికి వచ్చేసి ఎర్రగడ్డ ఫ్రూట్ మార్కెట్ దగ్గర ఉన్నాము. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనం ఉన్నది ఎర్రగడ్డ దగ్గర ఉన్న ఫ్రూట్ మార్కెట్ దగ్గర, రైతు బజార్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ సంక్రాంతి పండుగ వస్తుందంటేనే అందరికీ పళ్ళ గిరాకీలు ఉంటాయని అందరం అనుకుంటాము. కాకపోతే ఇక్కడ వీళ్ళందరూ ఏమంటున్నారంటే అసలు గిరాకీలు లేక పళ్ళు చాలా వేస్ట్ అయిపోతున్నాయి. తీసుకొచ్చిన పళ్ళు బాక్స్తో మేము 800 పెట్టి ఒక బాక్స్ తీసుకొని వస్తే ఆ 800 కూడా మాకు ఏమాత్రం మిగలట్లేదు. పళ్ళు చాలా వేస్ట్ అయిపోతున్నాయి, ఊక పారేయాల్సిన పరిస్థితి వస్తుందని వీరు ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ ఎలా ఉందనేది పరిస్థితి వీళ్ళని ఒకసారి అడిగి వీళ్ళ మాటలోనే తెలుసుకుంటాను. చెప్పండి. నా పేరు సయ్యద్ ఖాజా. పండగ వస్తుంది, మరి గిరాకీలు ఏం లేవు అన్న, అసలుకి లేవు. పండుగ మాట అని కాదు, వ్యాపారంలో లేవు. ఏదైనా తీసుకొచ్చి ఒక వారం, ఒక 2 వారం మార్కెట్ కూడా మాకు చాలా దూరం అయిపోయింది. వాటా సింగారం ఒక 50 కిలోమీటర్ పోవాలి ఇక్కడి నుంచి. అక్కడి నుంచి తీసుకొచ్చిన దాకా సాయంత్రం అయిపోతుంది. అలా వ్యాపారంలో లేవు. కొంచెం కొంచెం తీసుకురావాలంటే కష్టమైపోయింది. ఎక్కువ తీసుకొచ్చిందనుకో కాయలు పాడైపోతున్నాయి ఎక్కువగా. ఆ ప్రకారమే తీసుకొస్తలే, వ్యాపారంలో అసలుకి లేవు. ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కదా అన్నీ. నెక్స్ట్ మంత్ నుంచి సీజన్లో ఉంటాయి. వాటర్ మిలన్ సీజన్ వస్తాయి, దాని తర్వాత గ్రేప్స్ వస్తాయి, దాని తర్వాత మ్యాంగో వస్తుంది. అప్పుడు చూద్దాం. ఇప్పుడైతే చాలా వ్యాపారంలో లేవు, ఎవరికైనా లేవు, మాకే అని కాదు ఎవరికైనా లేవు. కాయలు తీసుకొచ్చిన తర్వాత ఖరాబ్ అవుతుంది, అందుకే ఎక్కువ తీసుకొచ్చలే. కొంచెం తీసుకురావాలంటే కష్టం అయిపోయింది, ఎందుకంటే మార్కెట్ మాది చాలా దూరం అయిపోయింది. ఆ ప్రకారం అయితే చేస్తున్నాం. దానికి అయితే కూడా చాలా చేస్తున్నాం, కానీ ఇప్పుడైతే లాస్ట్ నడుస్తుంది. అంత వ్యాపారం అయితే లేవు అసలు. అంటే మీరు బాక్సులు ఏ రకంగా తెస్తారన్న? మీరు బయట నుంచి తీసుకొస్తారు కదా, మీకు ఏ రకంగా పడుతుంది? మాకు బయట నుంచి మా మార్కెట్కి వస్తుంది, బాటా సింగారాంకి. అక్కడి నుంచి ఇక్కడ ఎవరికి ఎంత కావాలో ఆ ప్రకారం తీసుకొచ్చేస్తారు. అంటే హోల్సేల్ కొంటారా మీరు? అక్కడ హోల్సేల్ ఉంటుంది, అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ రిటైల్ అమ్ముకుంటాం. దాని ప్రకారం అమ్ముతాం. కానీ అంత ఎక్కువ బేరం లేవు. ఒక బండి తీసుకువచ్చి ఒక 4-5 పంచుకొని ఆ వ్యాపారం చేసుకుంటున్నాం. లేకుంటే ఇంతకుముందు చాలా బాగుండే వ్యాపారంలో. లాక్డౌన్ తర్వాత మొత్తం అసలుకే పడిపోయినాయి. మంచిలు లేవాలంటే కష్టమైపోయినాయి, అందరికీ కష్టమైపోయినాయి, అన్ని రేట్లు అయిపోయినాయి. ఇదే అని కాదు, ఏదైనా బియ్యం కానీ వెజిటేబుల్ కానీ ఏదైనా కానీ మొత్తం రేట్లు అయిపోయినాయి. జీతాలు తక్కువ అయిపోయినాయి, కష్టం పడితే ఖర్చు ఎక్కువైపోయినాయి. ఏం కొనాలి ఏం లేదు, అందరికీ సరిపోతులే. ఆ ప్రకారం కూడా మేము కూడా ఇదే చిన్నప్పటి నుంచి పని చేసినవి. ఇదే ఫ్రూట్స్ కూడా మీకు వేస్ట్ అయిపోతున్నాయి, పాడైపోతున్నాయి. ఇంతకుముందు రన్నింగ్ వ్యాపారం ఉంటే పాలు కావన్న, రన్నింగ్ వ్యాపారం లేవు కదా. సిలో వ్యాపారం ఉంటే పాడవుతుంది. ఒక 2 రోజులు అమ్మేది, ఒక 4 రోజులు అమ్మితే పాడవుతుంది కదా. ఆ ప్రకారమే తీసుకొచ్చి అమ్ముతున్నాం. మీరు ఇప్పుడు ఒకేసారి హోల్సేల్ ఇన్నిగానో ఫ్రూట్స్ కొన్నారు కదా, మెత్తగా అయిపోతాను, వేస్ట్ అవుతుంది. కానీ ఆ ప్రకారం అంటే రన్నింగ్ వ్యాపారం ఉంటే తొందరగా పోతుంది. అది రన్నింగ్ వ్యాపారం లేకపోతే మెత్తగా అవుతుంది. ఏదైనా ఫ్రెష్ లేట్ అయ్యే కొద్దీ మీరు రన్నింగ్ వ్యాపారం కదా, లాస్ అయినప్పుడు మరి వేస్ట్ అవుతాయి కదా, మీకు మిగులుబాటు అవుతుందా, గిట్టుబాటు? కాదు, అసలు లాస్ అవుతుంది. ఆ ప్రకారం ఇంతకుముందు ఒక బండి తీసుకొచ్చి 2 పంచుకొని మంచిగా వ్యాపారం చేస్తుండే. ఇప్పుడైతే అలా లేదు, 4 కూడా పంచుకొని చేస్తే ఆ ప్రకారం కూడా క్వాలిటీ కూడా అంత నిలబడతలేదు, ఒక వ్యాపారం కూడా అంత లేవు. ఆ ప్రకారం అయితే చేస్తున్నాం. ఇవి వచ్చే నెల నుంచి ఎండాకాలం ఉంటుంది కదా, ఫిబ్రవరి నుంచి అప్పుడు వాటర్ మిలన్ వస్తుంది, గ్రేప్స్ వస్తుంది, దాని తర్వాత మ్యాంగో వస్తుంది. ఇప్పుడు చూసాం, ఏదైనా అడ్జస్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు వచ్చే సీజన్లో కూడా వాటర్ మిలన్ బాగా గిరాకీ ఎక్కువ నడుస్తుంది కదా, అప్పుడు మీకు మంచిగా ఇప్పుడైతే కావు, 2 months నుంచి కావు. డిసెంబర్ జనవరి అయితే లాసే అది. ఎందుకంటే పండుగకి చాలా రోజులు జనాలు వెళ్ళిపోతారు, వాళ్ళు ఖర్చు. దాని తర్వాత మళ్ళీ వస్తారు, అలా వచ్చిన తర్వాత మళ్ళీ జాబ్కి ఎక్కాలి, డబ్బులు రావాలి, కొనాలి, తినాలని అందరికీ ఉంటుంది, ఖర్చు ఉంటుంది, పండుగ కూడా ఉంటుంది కదా. అప్పటిదాకా అయితే కొంచెం తీసుకొచ్చి అమ్ముతాం. లాస్ కానీ లాభం కానీ చేయాలైతే తప్పదు, కంపల్సరీ చేయాలి. ఒకసారి అన్నను అడిగి ఇక్కడ గిరాకీలు ఎలా ఉన్నాయి అనేది అన్నను ఒకసారి అడిగి మనం తెలుసుకుందాము. అన్న మీ పేరేనా? అబ్దుల్ ఖాదర్ నా పేరు. సంక్రాంతి పండుగ గిరాకీ ఏం లేదు, అంగళ్ళ పబ్లిక్ ఏం లేదు, బజార్లో పబ్లిక్ లేదు, గిరాకీ లేదు. సంక్రాంతి పండుగ అంటే చాలా గిరాకీ ఉంటుండే.
10 తారీఖుతోని 15 తారీఖుతోని గిరాకు ఎక్కువ ఉంటుంటే కానీ గిరాకు ఏం లేదు. గిరాకు లేదని మాలు కూడా తీసుకురాకొచ్చినాం మనము. సంక్రాంతి పండుగ అయిన తర్వాత గిరాకు ఏమి ఉండదు. రావాలి, కూర్చొని పోవాలి ఇంటికి. అట్లా ఉంది పరిస్థితి. మొత్తం మాలు వచ్చినాయి, అట్లానే ఉంటున్నది. గిట్టుబాటు ఏమైతే లేదు. ఏమైతేనే మొత్తం ఎండిపోతున్నది. ఇక్కడ గిరాకు లేదని ఎండిపోతున్నది. తెచ్చిన డబ్బులు అంతా లాస్ అయితే మొత్తం లాస్ అవుతున్నది. 100 రూపాయలది మాల్ తీసుకొస్తే 50-60 రూపాయలు వస్తున్నది. మొత్తం లాస్ అయిపోతున్నది. గిరాకులు లేదు. అంటే సంక్రాంతి పండుగ అంటే చాలా గిరాకు ఉంటుండే మాకి. అట్లా అని గిరాకు ఏం లేదు. ఇప్పుడు సీజన్ వైజ్గా ఫ్రూట్స్ బాగా రేట్లు ఎక్కువ పెరిగినాయని అంటున్నారు కదా జనాలు. ఏం పెరగలేదు ఫ్రూట్ రేట్లు. మొత్తం నార్మల్ రేట్లే ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు గ్రేప్ సీజన్ వస్తున్నది. ఇప్పుడు ఆపిల్ సీజన్ అయిపోతున్నది. దానిమ్మ కూడా ఇంతకుముందు రేట్లు ఎక్కువ ఉండే, ఇప్పుడు తక్కువ ఉన్నది. ఆపిల్ కూడా నార్మల్ రేటే ఉన్నది. కొంచెం గ్రేప్ రేట్ ఎక్కువ ఉన్నది. ఇప్పుడు ఎక్కువ వస్తే తక్కువ అయిపోతుంది. అంటే గిరాకీలు ఏం లేవుగా, మళ్ళీ రేట్లు ఏమైనా తగ్గుతున్నాయి మీకు పైన? పైన రేట్లు తక్కువది అన్న. మాల్ ఎక్కువ రాకొచ్చినది. మాల్ ఎక్కువ వస్తే తక్కువ అవుతుంది. మాల్ ఎక్కువ రాకొచ్చినది. ఈ మొత్తం నెల పోవాలి. పోయిన తర్వాత మాల్ ఎక్కువ, మొత్తం సీజన్ మాల్ వస్తే రేట్లు తగ్గుతుంది. మంచిగా ఉంటుంది. ఇప్పుడు మీకు మళ్ళీ ఆపిల్ ఒక ట్రే ఎంత పడుతుందని ఒక బాక్స్? మాకు ఈ ఆపిల్ అంటే చూసి ఉన్నది అలా. అది కాశ్మీరీ ఆపిల్ అంటే అది 1800, 1600, 1700 క్వాలిటీ చూసి ఉంటుంది. ఇప్పుడు రైలుకి ఎలా అంటే 3000, 3200 అట్లా ఉంటుంది. అట్లా కాయలు 150, 165 అట్లా వస్తుంది. అట్లా ఇప్పుడు గిట్టుబాటు అవుతుందా? గిడుతు పడుతుంది. ఒక బాక్స్ అమ్మితే మాకు 400, 500 అట్లా వస్తుంది. కానీ ఒక్క దినంలో పోదు, 2-3 దినాలు అమ్మాలి. ఇప్పుడు అన్నీ కలిసి అమ్మితే మాకు మా జీతం వస్తుంది అనుకోండి. దినం 1000 రూపాయలు అట్లా వస్తుంది. అట్లా 2-3 మనుషులు ఉంటాం మనం. ఇప్పుడు వాటర్ మిలన్ సీజన్ లేదు. వాటర్ మిలన్ రేట్ ఎక్కువ ఉంది. అట్లా ఉంది. ఇప్పుడు దానిమ్మ అన్నీ ఇట్లా ఎండిపోయినాయి కదా, మీకు తెచ్చిన ఇప్పుడు మాకు తెచ్చిన డబ్బులు కూడా రాకొచ్చినాయి. ఇంట్లో మొత్తం లాస్. ఎందుకంటే ఉంటుంది 1000 రూపాయలు, 11, 12 చూసి ఉంటుంది. అది వచ్చేస్తే మిగిలిన వచ్చేస్తే కానీ మాది లాభం ఉండదు. లాభంకి లాస్ అయిపోతుంది. మొత్తం అమ్ముడు జల్దీ అమ్ముడుపోతే మాకు లాభం ఉంటుంది. జల్దీ అమ్ముడుపోకుంటే ఇట్లా ఎండిపోతే మాకు లాభం ఉండదు. మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది. మళ్ళీ అమ్మడి తక్కువ, పడేసేది ఎక్కువ ఉంటుంది. అప్పుడు అది ఎండిపోయినా అంటే మాకు పనికి రాదు. లోపల బాగా ఉంటుంది కానీ గిరాకీ అంటే ఫ్రెష్ కావాలి, మంచిది కావాలి, క్వాలిటీ కావాలి అని అడుగుతారు. ఈ సీజన్లో గంగారేగు వంటలు బాగా సీజన్ ఎక్కువ నడుస్తుండే కదా, అంతా అట్లాగే ఉన్నాయి. అట్లానే ఉన్నది. అన్ని ఫ్రూట్ తక్కువ వస్తున్నది. గంగారెడ్డి పళ్ళు సీజన్ వస్తే బండిల్ నింపి అమ్ముతుండే. కానీ అంతా రాకొచ్చింది. తక్కువ తెచ్చి తక్కువ అమ్ముతున్నారు. అట్లా ఉన్నది. అట్లా అన్న మీ పేరన్న? మైమూత్. అన్న అసలు గిరాకీలు ఎట్లున్నాయన్న? ఇప్పుడు పండగ సీజన్ వస్తుంది, పండుగ ఉంది కదా, గిరాకులు లేవు. అందరు జనాలు ఊరికి వెళ్ళిపోయినారు. అక్కడిక్కడ వెళ్ళిపోతారు. మాల్ తెస్తున్నాం, అమ్మటం లేదు, మిగిలిపోతున్నాయి. జీతం వస్తలేము, మొత్తం లాస్ అయిపోతుంది. అది ఏం జనాలు వస్తే కూడా అడిగి వెళ్ళిపోతున్నారు. ఇది ఎండిపోయినది ఎట్లా అని ఇట్లా అవుతుంది. ఇప్పుడే మీరు జామ పండ్లు పెట్టారు కదా, ఎంత పడ్డది బాక్స్? తాజాగా ఉన్నాయి కదా? తాజాగా ఉంది, 1000 రూపాయలది ఉంది. నిన్న తెచ్చినది, ఇప్పుడు తాజా ఉంది. మాల్ పైసలు వెళ్ళలే, జీతం వెళ్ళలే. అది ఇవాళ తేలేదు. అంటే ట్రే ఎంత పడ్డది జామ పండుది? 1000 రూపాయలది ఉంది. అంటే మీకు ఏమన్నా మిగులుబాటు అవుతుందా? ఒక బాక్స్ ఎంబడ 1000 రూపాయల బాక్స్ ఎంబడ? 1000 రూపాయల బాక్స్లో 300, 200 దొరుకుతాయి. 4 బాక్స్ అమ్మితే 500 ఇట్లానే వస్తాయి. మిగిలిపోతే ఏం రాదు. అంటే ఇప్పుడు పండగ కాదు, ఇంకా ఎక్కువ ఉంటాయి కదా గిరాకీలు మీకు? లే ఉంటాయి కదా. అందరు చుట్టీలు, స్కూల్ హాలిడే ఉంది, అందరు ఊరికి వెళ్ళిపోయినారు. పండుగ వెళ్ళిపోయినారు. గిరాకీలు ఏం లేవు అంటే? ఏం లేవు, గిరాకీ ఏం లేవు. తమ్ముడు నీ పేరేంది? ముహమ్మద్ అమాన్. స్కూల్ పోవట్లేదా? పోతాం కదా. ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. మరి ఫ్రూట్ బండి పెట్టుకొని ఉన్నావు, చదువుతున్నావు? బాబాయ్ బండి ఉన్నాయి. బాబాయ్ అంటే నువ్వే ఉంటావు, మీ బాబాయ్ ఉంటావు? బాబాయ్ ఉంటాడు. గిరాకీలు ఎట్లున్నాయి అసలు? పండగ ఉంది కదా. గిరాకీ అయితే లేవు. పండుగ ఉన్నాయి, మొత్తం ఉరికిపోతారు అందరూ. ఇప్పుడు ఎక్కడ ఉంటాయి గిరాకీ? మళ్ళా నెక్స్ట్ మంత్ వస్తాయి. ఫస్ట్ నుంచి వస్తాయి గిరాకీ. ఈ సీజన్లో ఏ పండ్ల గిరాకీ ఎక్కువ గట్టిగా బాగా నడిచింది? ఇప్పుడు అంటే ఆరెంజ్ వస్తాయి. ఆరెంజ్ గిరాకీ ఉంటాయి. తమ్ముడు
ఆరెంజ్ ఈ సీజన్లో ఆరెంజ్ బాగా గిరాకీ ఉంది కదా, ఒక బాక్స్ ఎంత పడుతుంది? 800 ఎంత మిగులుబాటు అవుతుంది? 50 రూపాయలు 100 రూపాయలు 50 రూపాయలు వస్తుంది. నేను అమ్మితే వేరే వాళ్ళు అమ్మితే 150 200. అంటే నీకు వాళ్ళకి తేడా ఏంది? నేను తక్కువ రేటుకి అమ్ముతాను. ఒక 5 రూపాయలు అది ఎక్కువ ఉంటుంది వేరే దుకాణంలో. సీజన్ ఎట్లుంది మళ్ళీ ఇప్పుడు గిరాకీలు? పండగ సీజన్ కదా. గిరాక్ ఏం లేదు, ఒట్టి కూర్చోవాలి ఫోన్ చూడాలి అంతేనా? అంతే. మరి ఒక బాక్స్ ఏమన్నా మీకు ఇంత అంటే ఒక 800 బాక్స్ అన్నావు కదా, మినిమం ఎంత మిగులుతాయి మీకు ఒక రోజుకి? 50 రూపాయలు దొరుకుతుంది. 500 వస్తుంది మొత్తం. సాయంత్రం నుంచి పని చేస్తే 300 400. నాది ఉండదు షాప్, సైడ్ వేరే వాళ్ళది ఉంటాయి, పని చేస్తారు. రోజుకి ఎంత మాల్ అమ్ముతారు అసలు? అంటే గిరాక్ ఎట్లా ఉంటే అట్లా. ఒక 5 బాక్స్ అంటే అందాదా 4-5 బాక్స్ పోతుంది. గిరాక్ వస్తే ఒక 10. ఏమన్నా పూజ ఉంటే 15 బాక్స్ అట్లా పోతుంది. అంటే హోల్సేలే ఇస్తారా మొత్తం మార్కెట్లో ఇక్కడ? హోల్సేల్ నా దగ్గర తీసుకుంటే హోల్సేల్ ఉంటాయి, వేరే దుకాణంలో కూడా ఉంటుంది. రేట్ ఎక్కువ తక్కువ, క్వాలిటీ వేరేది ఉంటాయి. అన్న మీ పేరన్నా? సాజిద్. అన్న సంక్రాంతి పండుగ ఉంది కదా, పండ్ల గిరాకీలు ఎలా ఉన్నాయి? పండ్ల గిరాకీ ఎంత అంతా ఊర్లోకి వెళ్ళిపోయారు సార్. పండ్లు కూడా ఎక్కువ రేటు ఉన్నాయి, గిట్టుబాటు అవుతలేదు మాకు కూడా. అది కూడా 6 గంటలకు పోవాలి, 5 గంటలకు పోవాలి. మార్కెట్ కూడా చాలా దూరం అయింది, ఇక్కడ దగ్గర లేదు. మౌంజ మార్కెట్ పోతేనే ఇవి దొరుకుతాయి. మబ్బులు 6 గంటలకు పోవాలి, దాని తర్వాత దొరికాయి మళ్ళీ. ఎందుకంటే దీన్ని కూడా ఎగబడి తీసుకుంటున్నాం. చాలా రేట్లు ఉన్నాయి, 100 రూపాయలు 120 రూపాయలు ఖరీదు అవుతున్నాయి. మళ్ళీ ఈ రేగు వాళ్ళు మీరు ఎక్కడ తెచ్చారు? ఇవి బాటా సింగారం. ఎంత పడ్డది బాక్స్ లాగా? ఆ బాక్స్లో కిలో లెక్క ఉంటుంది, ఇది బాక్స్ లెక్క కూడా ఉంటుంది. అట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఇక మా మిగులుబాటు చూసుకొని మేము అమ్ముతాం, అమ్మిన కాడికే చాలని. అట్లా మాకు మిగిలింది అయితే ఏం చేయలేము కదా. అక్కడనే పిరియం ఉన్నది, మార్కెట్లోనే పిరియం ఉన్నది. మార్కెట్ను బట్టి ఇక మాకు మిగులుబాటు చూసుకొని మేము అమ్ముతాం. మా చేతిలో ఏం లేదు. ఎవరికైనా గిరాకీ చేయాలని ఉంటుంది, కానీ గిరాకీ కూడగొట్టుకున్నాలని ఎవరికి ఉండదు. 4 రూపాయలు ఎవరికైనా కమాయించుకున్నాలని ఉంటుంది. మరి ఇప్పుడు గిరాకీలు ఎలా ఉన్నాయి? ఆ గిరాకులు పర్వాలేదు, మంచిగా ఉన్నాయి గిరాకులు. పర్వాలేదు, మంచిగా ఉన్నది, మంచిగా పర్వాలేదు. గిరాకులు పర్వాలేదు, నడుస్తుంది. మా హిసాబ్ తోటి మాకు నడుస్తున్నది. మిగతా వాళ్ళందరూ చాలా తక్కువ ఉంది అంటున్నారు. ఇది అంటే ఇది రేగి వండని నడుతున్నది. తత్తిమ, యాపిల్, కమలాలు, గ్రేప్స్లు అవి చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇది కంపల్సరీ పెట్టాలి కదా. ఇది ఎందుకంటే ఇది పూజ గురించి తీసుకుపోతారు. దాని గురించి సీజన్ బట్టి మాత్రమే పళ్ళ గిరాకులు నడుస్తాయి. సీజన్ బట్టి ఇప్పుడు యాపిల్ సీజన్, ఇప్పుడు సీజన్ కదా, అది ఎక్కువ లేదు. దీని సీజన్ ఉండదు, ఇప్పుడు ఇది ఎక్కువ నడుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆరటి పండ్లు చూడు ఎట్లా అయిపోతున్నాయి, పండ్లు అయిపోతున్నాయి, అవి గిరాకులు లేవు. ఈ రేగు వాళ్ళు తప్ప వేరే గిరాకీలు ఏం వేరే లేదు. లేదు, చల్లగా ఉన్నాయి. అంత నార్మల్ ఉన్నాయి, ఎంత రోజు ఎంత నడుస్తుంది అంత నడుస్తలేవు. ఇప్పుడు మళ్ళీ వాటర్ మిలన్ గిరాకీలు వస్తున్నాయి. వాటర్ మిలన్ వస్తాయి. ఇప్పుడు ఒక వాటర్ మిలన్ శివరాత్రి దగ్గర అయితే ఇక మంచిగా నడుస్తాయి. అన్ని పళ్ళల్లో సీజన్లలో మీకు బాగా మిగులుబాటు అయ్యే పండు సీజన్ ఏది? మిగులుబాటు అంటే కమలాలు, గ్రేప్స్, మామిడి పండ్లు. చాలా మామిడి పండ్లు మిగులుతాయి. దాని తర్వాత యాపిల్ మిగిలాయి, ఏమో దానికి అవుతుంది. ఇంకా మామిడి పండ్లు, గ్రేప్స్, కమలాలు. డ్రాగన్ ఫ్రూట్లో కూడా అంత మిగిలాయి సార్. అది ఒక్కటి ఎంత పడుతుంది మీకు డ్రాగన్ ఫ్రూట్? డ్రాగన్ ఫ్రూట్ బాక్స్ ఉంటుంది 1200 1000 రూపాయలు. బాక్స్ 700 800 ఉంటే మాకు గిట్టుబాటు ఉంటుంది. ఒక 1000 పైన ఉంటే మాకు గిట్టుబాటు ఉంటుంది. 1000 పైన ఉంటే మాకు గిట్టుబాటు ఉంటుంది. వాటర్ మిలన్ ఎలా కొంటారు మీరు? వాటర్ మిలన్ అంటే అది తోటకించి వస్తాయి కదా, 5 రూపాయల కిలో ఉంటుంది. అది 5 రూపాయలు కాబట్టి 8 రూపాయలు ఉంటుంది. దీనికి ఇక్కడ 20 రూపాయలు 15 రూపాయలు అమ్మొచ్చు. దాని కిరాయాలు పోగా కూడా 10 రూపాయలు ఖరీదు అయితే మేము 20 రూపాయలు అమ్మొచ్చు, 20-25. వాటర్ మిలన్ లో మీకు బాగా మిగులుబాటు అవుతుంది. మిగులుబాటు అవుతుంది. తెల్లయ్యగాలి ఎండ కొడితే, చాలా ఎండ కొడితే గిట్టుబాటు అవుతుంది. అది ఎండ కొడితే చలికాలం ఉంటే నడవది, మళ్ళీ వర్షానికి నడవది. అట్లా దాని ఇప్పుడు బత్తాయి గిరాకీ కూడా బాగా నడుస్తుంది అంటారు కదా. మరి కమలాలు బత్తాయి ఇంకా రాలే. బత్తాయిలు కమలా వస్తుందే లేవు. సంత్రాలే అవే మాట, అవి ఎక్కువ గిరాకు ఉంది. యాపిల్ గిరాకు తగ్గింది, సంత్రా గిరాకు చాలా మంచిగా ఉంది. ఈసారి మంచిగా పోయింది. అది చాలా మంది కూడా తిన్నారు. దానికి ఇప్పుడు నడుస్తుంది, వారం నడుస్తుంది. ఈ పండుగ ఉన్నందుకు వారం రోజులే నడుస్తలేదు, కానీ అంతకుముందు కమలాలు బాగా పోయింది. సూపర్ పోయింది, గిట్టుబాటు అయింది. అందులో అబద్ధం ఎందుకు, గిట్టుబాటు జన్లో అవుతున్నది. అలా కంపల్సరీ చెప్పాలి మనం.